మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని తదితర డిమాండ్లతో జూలై 7న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికల ముందు బహిరంగ సమావేశాల్లో పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తామని, వారు చేస్తున్న పనులు ఎవరో చేయలేరని గొప్పలు చెప్పిన కూటమి పార్టీ ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 34,000 రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు గోపీనాథ్, జిల్లా నాయకులు కె మణి, సుబ్రహ్మణ్యం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వాసు, వినాయక, సురేషు, సుగుణ, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఏఐటీసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మున్సిపల్ ఆఫీసుల దగ్గర చేశాం, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చాం. ఈ రోజు కలెక్టర్ గారికి కూడా ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 34,000 రూపాయలు వెంటనే ప్రభుత్వాలు ఇవ్వాలని ఈరోజు కర్ణాటక, పంజాబ్, హర్యానా అన్ని దాదాపు 5 రాష్ట్రాలు ఈరోజు కార్మికులకు వేతనాలు పెంచడం జరిగింది. అవుట్ సోర్సింగ్ కార్మికులను సీనియారిటీ ప్రకారం పర్మనెంట్ చేస్తామని కూడా జీవో విడుదల చేశారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి చేయాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఆశాలకు, అంగన్వాడీలకు కూడా జీతం రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 1,00,000 రూపాయలు ఇస్తామని జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ కార్మికులకు కూడా ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5,00,000 రూపాయలు ఇవ్వాలని, అర్హులైన ప్రతి కార్మికుడికి అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఇంటి స్థలా వాళ్ళు ఇవ్వాలని అనేక డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చించకపోతే రేపు జూలై 7వ తారీఖున చలో విజయవాడ కూడా కార్మిక వర్గంతో సంసిద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చిత్తూరు నగరపాలక సంస్థ సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, నగిరి, పలమనేరు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా ఈ రోజు కలెక్టర్ దగ్గరికి చేరుకోవడం జరిగింది. మా ఉద్దేశం ఏదైతే ఈ 5 రాష్ట్రాల్లో కర్ణాటక, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వారి యొక్క బాధలు అర్థం చేసుకొని చెత్త ఎత్తే వాళ్ళని, పీ ఎత్తే వాళ్ళని వాళ్ళు మంచిగా ఉంటే